హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ లింగబాబు తెలుగు ట్రావెలర్. ఫ్రెండ్స్, ఈరోజు మనం 400 దేవాలయాలు గల ఒక పురాతన ప్రాంతానికి వెళ్ళబోతున్నాం. ఆ ప్రాంతానికి మిమ్మల్ని తీసుకెళ్తాను. నగ్నూరులో చాలా పురాతనమైన ప్రాంతాలు ఉన్నాయి. అలాంటి ఒక పురాతనమైన ప్రాంతానికి తీసుకువెళ్తున్నాను. ఫ్రెండ్స్, అక్కడ దాదాపు ఒక 400 పురాతనమైన ఆలయాలు ఉన్నట్టు సమాచారం. ఆ ప్రాంతానికి మిమ్మల్ని తీసుకువెళ్తున్నాను. లెట్స్ వాచ్. ఫ్రెండ్స్, ఈ త్రికుటాలయం ప్రతిమా కాలేజ్ ఎదురుగా గల సంధిలో ఉంది. ప్రతిమా కాలేజ్ దాటి కొంచెం ముందుకు వెళ్ళినట్లయితే మనకు ఈ త్రికుటాలయంకి వెళ్ళే దారి కనిపిస్తుంది. మేము ఆల్మోస్ట్ 45 నిమిషాలు జర్నీ చేసిన తర్వాత ఈ త్రికుటాలయం చేరుకున్నాం. కానీ అక్కడ ఆలయం యొక్క అభివృద్ధి పనులు జరుగుతున్నందువలన మమ్మల్ని గుడిలోకి వెళ్ళి వీడియో తీయడానికి వారు అనుమతించలేదు. మేము బయట నుంచే గుడి వీడియోని తీసి మీకు చూపిస్తున్నాం. ఆలయం రెనోవేషన్ పూర్తయిన తర్వాత మరొకసారి మీకు ఆలయంలో లోపలికి వెళ్ళి పూర్తి ఆలయాన్ని చూపించడానికి ప్రయత్నం చేస్తాను. మీకు వీలున్నప్పుడు ఈ టెంపుల్ని సందర్శించగలరు. మనకు అతి దగ్గరలో ఉంది. ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ జర్నీ చేసిన తర్వాత మేము నగ్నూరు చేరుకున్నాం. నగ్నూరు ప్రతిమా కాలేజ్ ముందే ఈ త్రికుటాలయం ఉంది. ఫ్రెండ్స్, ప్రస్తుతానికి టెంపుల్ రెనోవేషన్ జరుగుతుంది కాబట్టి మన లోపలికి వాళ్ళు అనుమతించట్లేదు. మనం ఇక్కడి నుంచి చూడవచ్చు టెంపుల్ చాలా బాగుంటుంది. చెప్పు తీరకుండా ఇప్పుడు రెనోవేషన్ పనులు జరుగుతున్నాయి. టెంపుల్ చుట్టూ కన్నకంతది టెంపుల్ ప్రొడక్షన్ చేస్తున్నారు. చాలా బాగా పనులు జరుగుతున్నాయి. మరికొంత సమయంలోనే ఈ టెంపుల్ పూర్తిగా అభివృద్ధి జరిగి భక్తులకి అనుమతి రావాలని కోరుకుంటున్నాను.